Subscribe to Color Frames. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. 4వ టెస్టుకు ముందు రవీంద్ర జడేజా మీడియా సమావేశం వివాదంగా మారింది. ఈ వివాదం కారణంగా ఓ టీ20 మ్యాచ్ రద్దయిందనే వార్త వెలుగులోకి వచ్చింది. నిజానికి మెల్బోర్న్ టెస్టుకు ముందు ఇరు దేశాల మీడియా ప్రతినిధుల మధ్య టీ20 మ్యాచ్ జరుగుతుందనే ఊహాగానాలు వినిపించినా ప్రెస్ కాన్ఫరెన్స్ వివాదం కారణంగా ఆ మ్యాచ్ రద్దయింది. ఆదివారం సాయంత్రం జరగాల్సిన మీడియా రిపోర్టర్ల మ్యాచ్ ను బహిష్కరించాలని భారత జట్టులోని కొందరు సభ్యులు మరియు ట్రావెలింగ్ మీడియా బృందం నిర్ణయించుకున్నట్లు ఆస్ట్రేలియా మీడియా ఛానల్ తెలిపింది. మెల్బోర్న్ లోని జంక్షన్ ఓవెల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా దానిని రద్దు చేశారు. ఈ మ్యాచ్ లో టీమిండియా మేనేజర్ తన పేరును మొదట ఉపసంహరించుకున్నారని, ఆ తర్వాత ఇతర సభ్యులు తమ పేర్లను ఉపసంహరించుకోవడంతో మ్యాచ్ ను రద్దు చేయాల్సి వచ్చింది. ఇష్యూ ఎక్కడ మొదలైందంటే తాజాగా మీడియా సమావేశంలో రవీంద్ర జడేజాను రిపోర్టర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. అయితే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇండియన్ మీడియా కోసం మాత్రమే నిర్వహించబడింది. ఇందులో హిందీలో ప్రశ్నలు అడగగా జడేజా కూడా హిందీలోనే సమాధానాలు ఇచ్చాడు. అప్పుడు ఆస్ట్రేలియన్ రిపోర్టర్లు ఇంగ్లీష్ లో ప్రశ్నలు అడిగే క్రమంలో జడేజా లేచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొంతమంది ఆస్ట్రేలియన్ రిపోర్టర్లు జడేజా ఉద్దేశపూర్వకంగా ఆంగ్లంలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించాడని ఆరోపించారు. నిజానికి టీం బస్సు ప్రాక్టీస్ సెషన్ నుంచి హోటల్ కి వెళ్లాల్సి ఉంది. సమయం లేకపోవడంతోనే జడేజా మీడియా సమావేశాన్ని ముగించాల్సి వచ్చింది. అంతకు ముందు కోహ్లీ విషయంలోనూ ఆస్ట్రేలియన్ మీడియా రాద్ధాంతం చేసింది. తన ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలను తీయొద్దని కోహ్లీ కోరగా ఇది పబ్లిక్ ఎయిర్పోర్ట్, సో మీడియాకు ఆ అధికారం ఉంటుందని కాస్త ఓవర్ యాక్షన్ చేసింది. దీంతో కోహ్లీ సీరియస్ కావడంతో అక్కడి జర్నలిస్టులు తోక ముడిచారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.